స్వప్న, నీ ఫోన్ బాగలేదా నాది బాగలేదా? గుడ్డలు కుడుతున్నావా? శబ్దం వస్తుంది పక్కన. హలో హలో, నీ ఫోన్ నువ్వు ఇప్పుడు మిషన్ మీద ఉండావా? మిషన్ మీద ఉండావా? ఒక్క మాట ఆమెను కుట్టుకుందో నేను కూడా వెళ్ళిపోతున్నా పక్కకి. అదే ఎన్ని గంటలు అప్పుడు చేయమంటుందో ఇంట్లో ఉన్నప్పుడు చెప్తే అప్పుడు చేద్దామని ఫోన్ ఇస్తానన్నది కదా అమ్మాయి. చేస్తుందంట. నేను ఉదయం నుంచి కూడా చేశానమ్మా. ఉదయం నుంచి చేస్తే అది వీళ్ళు పని అయిపోయినాక ఆపేసుకోవాలి, ఇచ్చేసి ఆపేసుకోవాలి ఫోన్లు. మేము హాస్పిటల్కి పోవాలా. ఎప్పుడు మేలోనో మార్చి 18వ తేదీ అడిగితే మే అన్నాడు. మే అయిపోయింది. మంచిది కాదు ఇది. ఏదో ఒకటి చేసుకొని ఇచ్చుకోవాలా. అవసరానికి ఇస్తే ఇంత బాధ పెడితే ఎట్టమ్మాయి? ₹1 తీర్చలేను నేను. పిల్లకాయలు చదువులు పోయాయి. ఇట్టే ఆన్ చేసి పెట్టే ఉంటానమ్మా. ఫోన్ ఏమి ఆపేయను కానీ. లేదు, నేను రాత్రి కూడా ఆన్ చేసే పెట్టుకొని ఉన్నా. చేస్తే మాట్లాడాలని. ఇప్పుడు పిల్లోడు లోపలే ఉన్నాడు, ఇంట్లో బయట తాళం వేసుకొని వచ్చా నేను. ఎందుకు వాడు అసలు ఎదిగిన పిల్లకాయల్ని బయట వాళ్ళ చేత అడిగిస్తే వాళ్ళకి ఎట్టుంటుంది? మేమెందుకు అడిగించుకో? నాకేం అవసరం చెప్పండి? ఏదో జైల్లో పడి ఉన్నారులే, గెలిస్తే మంచిదిలే, గెలుపు అంటే కష్టం కదా అని నా చేతితో వేస్తే గెలిచారని నేను అంటా. ఇప్పుడు అది పొలం అన్నారు, మా నాయన కూడా కష్టపడుతున్నాడు కదా. నగలు ఊరికే మేము కొనుక్కోలేము, పొలాలా మేము ఖర్చు పెట్టుకోలేమా? ఒక జనవరి అవుతుంది ఇదిగో అని చెప్పి 50,000 20వ తేదీ అని చెప్పి తీసుకొని పండగ సామాన్ అంతా తెచ్చుకున్నారు. ₹1 వ్యాన్ అంట, ఆడాడో వ్యాను, చాయిస్ వ్యాన్ అని చెప్పి. ఇదిగో అంటే మా తమ్ముడికి నేను బంగారు పెట్టి ఇచ్చాడు మా తమ్ముడు. అవి కూడా ఈ ఇందిరాని అడిగితే వాళ్ళనే అడుగు అంటది. వాళ్ళు ఎవరో పేర్లే చెప్పదాం. ఇప్పుడు మటుకు డ్రామాలు వేస్తున్నాం బాగా. ఇంకొకటి, నన్ను ఏదన్నా నేను తిరిగి అనగలను. అయిపోయింది, ఓపిక అయిపోయింది. 25 ఏళ్ల నుంచి ఏడిపిస్తూనే ఉన్నారు. నన్ను అడిగితే ఇంకా గమ్ముగా ఎందుకుంటాం? మేము చేయని తప్పులకి ఎందుకు ఉండాలి గమ్ముగా? ఉండే పనే లేదు. ఎవరినో చదివించిందంట గున్నమ్మ, అది చెప్పించాలి ఆయన చేత ముందు. ఎవడు నన్ను ఏముండా కొడుకు వచ్చి నన్ను చూసి నా దగ్గర కూర్చొని డబ్బులు ఇచ్చిపోయాడు? మా అమ్మ, మా నాయన, మా పెద్దక్క తప్పక నేను ఎక్కడ ₹1 దాకలా. అసలు ఎవడు రాలేదు, మొహాలే చూడలేదు నేను. మాట్లాడతారు మీరు డబ్బులు అడిగితే తిరిగి కట్టమంటే. అబద్ధాలు చాడీలు చెప్తారా? ఎవడో నన్ను చదివించినోడు రావాలి బయటికి. నేను అడగతా, తిరిగి అడగనా? బాబ్బా ఇంక చూడబావమ్మ, ఈ జన్మలో చూడబావమ్మ. వీడు స్థలాలు కొంటారు, అమ్ముకుంటారు, పొలాలు కొంటారు, అమ్ముకుంటారు. ఇవ్వాల్సిన వాడికి అప్పులు ఇరు, వాళ్ళ చేత మేము అడిగించుకోవాలనా? గెలిపించి ఒక మంచి పని చేస్తే మమ్మల్ని ఈదుల్లో పెడతారా? గెలిపించారన్న విశ్వాసం అన్నా ఉండాలి కదా. నేను ఆన్ చేసి పెట్టుకుంటానమ్మాయి. ఏదో అవ్వాలి కదా, ఏదో ఒకటే. నేను మార్చి నెల నుంచి ఆ మాత్రలే తిప్పి వాడుతాను. ఇక్కడ జీవానికి ఒళ్ళు చెడిపోయింది అసలు. నాశనం. 25 ఏళ్ల కిందట వేశారు, సర్వనాశనం చేశారు బతుకులు. సరేలే ఏదో తెలియక అయిపోయిందిలే, కలుస్తున్నారులే అని చెప్పి అనుకుంటే ఇప్పుడు అప్పులు చేపించి ఇంట్లోది కాదు ఊళ్ళో వాళ్ళని తెప్పించి పెట్టారు మా నెత్తిర. ఎన్ని మాట్లాడిపోతున్నారు వాళ్ళు. నేను ఒక్కదాన్ని అడుగుతున్నా, వీళ్ళ నన్ను 10 మంది అడుగుతున్నారు. నాకేమంత అవసరం? వీళ్ళ చెంచయ్య పొలాల కోసం, ఈ స్వాతి గెలిచి సర్పంచ్లు అవ్వడానికి కోసం, ఆమె ఇందిరా కూతురు కోసం నాకేం అవసరం అమ్మా? మా బిడ్డలు చదువులు పోయినాయి, మా పిల్లకాయల ఆరోగ్యం. బిడ్డకు దెబ్బ తగిలింది, 3,000 ఇవ్వమంటే ఇవ్వలేదు వీళ్ళు. అంతంత అప్పులు చేయించి 3,000 లేదమ్మా. ఇట్లా ఆన్లో పెట్టుకుంటా అమ్మా నేను. ఎప్పుడు వస్తే అప్పుడు సాయంత్రమైనా పెట్టుకొని ఉంటా.